హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే జిప్పు ఏ విధంగా స్టిచ్ చేయాలి, రెండు రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి. అదే చూపెడుతున్నాను నేను ఇక్కడ మీకు. బాడీ పార్ట్స్ వచ్చేసి బ్యాక్ బాడీస్లో కదా మనం జిప్పు వేసేది. బ్యాక్ బాడీస్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా మీరు కట్ చేసుకుని దాన్ని సెంటర్లో కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్న దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దాని మీద ఒకటి రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకుని రాంగ్ సైడ్లో మీరు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్ చేసిన దగ్గర కొంచెం బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ అటుపక్కకు ఒకటి ఇటుపక్కకు ఒకటి స్టిచ్ చేసిన పార్ట్ అటు ఒకటి ఇటు ఒకటి వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు జిప్ చూసారు కదా, నార్మల్ జిప్పేనండి ఇది, ఇన్విజిబుల్ జిప్ ఏమీ కాదు. మనం స్టిచ్ చేసాం కదా, అక్కడ కిందకి జిప్ పాయింట్ సెంటర్లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. స్టిచ్ చేయడం కష్టం అనుకుంటే పిన్స్ పెట్టేసుకోండి మీరు. నేనైతే పిన్స్ ఏం పెట్టట్లేదు. స్టార్టింగ్ కుట్టేవాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. పక్కనే జిప్ పక్కనే స్టిచ్ వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. జిప్పు స్టిచ్ చేసుకునేటప్పుడు చూసుకోండి, ఎక్స్ట్రాగా మనకి కొంచెం ఫ్రంట్లో ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. నీట్గా ఉంటుంది చూడడానికి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. జిప్పర్ ఫుట్ పెట్టుకోండి జిప్ స్టిచ్ చేసుకునేటప్పుడు. చాలా జాగ్రత్తగా సెంటర్లోకే మన జిప్ పాయింట్ అనేది వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక పక్కన స్టిచ్ చేసుకున్నాం కదా, రెండో పక్కన కూడా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసినప్పుడు పైనుంచి కాకుండా కింద నుంచి స్టిచ్ చేసుకోండి. బాడీస్ యొక్క కింద పార్ట్ నుంచి చూస్తున్న విధంగా. లాస్ట్లో మీరు జిప్ అనేది స్టిచ్ చేసినప్పుడు కొంచెం జిప్ని ఓపెన్ చేసుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా స్టిచ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైట్గా ఓపెన్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. చూసారు కదా, మన జిప్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసాం కదా, మధ్యలో స్టిచ్ దాన్ని మనం విప్పేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలా లాగి పట్టుకుంటే లోపల స్టిచ్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు ఈ విధంగా విప్పేసుకోవడమేనండి. మీరు స్టార్టింగ్లో స్టిచ్ వేసినప్పుడు కొంచెం లాంగ్ స్టిచ్ అనేది వేయండి, దగ్గర స్టిచ్ వేయొద్దు. అప్పుడు మీకు విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, మొత్తం విప్పేసుకుంటే లోపల మన జిప్ అనేది కనిపిస్తుంది కదా. బయటికి ఎక్కడ కూడా కనిపించకుండా ఎంతో సింపుల్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది మీకు కష్టంగా ఉంది అనుకుంటే వేరే రకంగా నేను ఈజీ వేలో ఇంకొక రకంగా కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే కింద మనకి స్టిచ్ వేసేసుకోవాలి. జిప్పు లాక్ చేసుకోవాలండి, లేదు అంటే ఊడిపోతుంది. ఫస్ట్ మనం స్టిచ్ వేసుకున్న తర్వాతే ఎక్స్ట్రా జిప్ అనేది కట్ చేసుకోవాలి.
లాక్ స్టిచ్ వేయకుండా ఎప్పుడు కూడా జిప్ని కట్ చేయొద్దండి. అంతేనండి, మన జిప్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా మనకి బయటికి జిప్ కనిపించదు. తీసుకుని వేసుకునేటప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక రకంగా మనం జిప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. దాన్ని చూపిస్తాను ఇప్పుడు. సేమ్ అదే విధంగా బ్యాక్ బాడీస్లో మనం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకోవాలండి. తర్వాత రెండుగా మధ్యలోకి ఒక కట్ చేసేసుకోండి. ఇది ఒకటే ఫస్ట్ నేను మధ్యలో కట్ చేసేసుకున్నాను. ఆన్ ఫోల్డ్లో కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ బాడీస్, సేమ్ అదే విధంగా బ్యాక్ బాడీస్ కూడా ఆన్ ఫోల్డ్లో పెట్టుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకుని దాన్ని మధ్యలోకి ఒక కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు జిప్ పెట్టుకుని మనం మార్క్ చేసుకున్నాం చూడండి, అది మన స్టిచ్ లైన్ కాదండి, మన ఫిట్టింగ్ లైన్ అది. చూసారు కదా. ఆ మార్క్ దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోండి పెట్టుకుని జిప్ మీద పక్కనే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండవది కూడా మనకి మార్క్ పెట్టుకున్నాం కదా, దాని మీద స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఆ ఫోల్డ్ మనం ముందు ఫోల్డ్ చేసుకున్న ఫోల్డింగ్ మీదకి వచ్చేటట్టు చూసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల మన జిప్ అనేది ఉంటుంది, పైకి ఒకటి మనకి కవర్ చేస్తుంది ఒక లేయర్ అనేది. జిప్ని ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు. మరీ జిప్ పక్కకే థ్రెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు పెట్టుకోవద్దు, కొంచెం పక్కకి రావాలి, మరీ ఎక్కువ గ్యాప్ రానివ్వద్దు. మరి జిప్పు మీదకి క్లాత్ వచ్చిందంటే మనం జిప్పు వేసి తీసినప్పుడు ఫ్రీగా రాదండి. జస్ట్ పక్కకే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా మనకి ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే అది జస్ట్ ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ సైడ్ ఫ్యాబ్రిక్ని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డ్ ఈ ఫోల్డ్ మీదకి రావాలండి. ఇలా పక్కన పెట్టి కుట్టేస్తే జిప్పు మనకి పైకి కనిపిస్తుంది కదా. సో పైకి కొంచెం మనం ఆల్రెడీ ముందే జిప్పు మీదకి ఈ ఫోల్డ్ రావాలి. చూస్తున్నారు కదా, మనం అందుకే ఆ లైన్ అనేది మార్క్ చేసుకున్నామండి. ఆ లైన్ మీద స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటే కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. ఇటువైపు స్టిచ్ చేసినప్పుడు కింద వైపు నుంచి స్టిచ్ చేయండి, పై వైపు నుంచి కుదరదు. 1 సైడ్ జిప్ కాబట్టి ఇది. చాలా ఈజీనండి జిప్ స్టిచ్ చేసుకోవడం అనేది. లాస్ట్లో స్టిచ్ చేసినప్పుడు కొంచెం జిప్ ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. మనకి ఇన్విజిబుల్ కలర్ జిప్ దొరికినప్పుడు పైకి కనిపించేలాగా నార్మల్ జిప్ వేసేసుకుంటే బాగుండదు కదా అండి. సో ఇన్విజిబుల్ జిప్ లేకపోయినా నార్మల్ జిప్నే మనం కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మనం కింద లాక్ స్టిచ్ వేసుకుని కట్ చేసేసుకోవడమే. అంతే, మన జిప్ అనేది రెడీ అయిపోయింది కదా. చూసారు కదండి, 2 రకాలుగా జిప్ స్టిచ్ చేయడం. ఇంకొక రకంగా కూడా మనం ఫ్రాక్కి జిప్ అనేది వేసుకోవచ్చు, అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.